హాయ్. హలో. నమస్తే. నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో, ఈరోజు వచ్చేసిందే మనం సచివాలయాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం చూసుకుందామండి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సచివాలయాల్లో మిగులు ఉద్యోగులు 15,498 మంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా అవకాశము. సో, ఇంకా మిగిలితే ఇతర ప్రభుత్వ శాఖల్లోకి హేతుబద్ధీకరణపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు అనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 15,498 మంది మిగులు ఉద్యోగులుగా ఉన్నట్లుగా అధికారులు అయితే లెక్క తేల్చడం జరిగింది. గ్రామ సచివాలయాల్లో 12,128, వార్డు సచివాలయాల్లో 3,372 మందిగా గుర్తించారు. వారి ఆసక్తి మేరకు సచివాలయంలోనే ఆస్పిరేషనల్గా ఫంక్షనరీలుగా తీసుకున్నారు. అప్పటికి మిగిలిపోయిన వారిని డిప్యుటేషన్పై ఇతర శాఖలకు పంపించాలని చెప్పేసి యోచిస్తున్నారు. హేతుబద్ధీకరణ ప్రక్రియలో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. సో, అధికారులు ఏ ఒక్కరిని తొలగించమని సచివాలయాల శాఖ మంత్రి బాల వీరాంజనేయుల స్వామి ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రజలు ఇంకా మెరుగైన సేవలు ఇచ్చేందుకు ఆయా ప్రాంత జనాభా ఆధారంగా సచివాలయాలను 3 కేటగిరీలుగా సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించడం అయితే జరిగింది. సో, దానికంటే ముందు ఇంకొక మ్యాటర్ ఉంది ఇక్కడ. ఇది చదివేసి నెక్స్ట్ పేపర్లోకి అయితే మనం వెళ్దాము. సో, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు. సచివాలయాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వివిధ ప్రభుత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆ కమిటీ ఏర్పాటు అయితే చేస్తున్నారు. సో, దానికోసం సన్నాహాలు కూడా చేస్తున్నారు. సచివాలయాల హేతుబద్ధీకరణపై మంత్రి బాలవీరంజన స్వామి ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైనప్పుడు వారంతా అనేక సమస్యలను ప్రస్తావించడం జరిగింది. సో, మిగులు ఉద్యోగులు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసేందుకు సముఖత వ్యక్తం చేస్తూనే కొన్ని సమస్యలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆయా శాఖల సమన్వయంతోనే వీటిని పరిష్కరించే వీలున్నందున అక్కడి నుంచి సీనియర్ అధికారులను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారనమాట. సో, ఇది ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి సచివాలయ ఉద్యోగులు మిగులు ఎలా ఉందని చెప్పేసి మనం చూసుకున్నట్టయితే కనుక 15,498 మంది మనకు అక్కడ కౌంట్ వచ్చింది కదా. సో, 3 శాఖలుగా విభజిస్తున్నారు. ఒక్కొక్క సచివాలయంలో 6 నుంచి 8 మంది మధ్య ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రామ సచివాలయంలో మిగులు ఉద్యోగుల వివరాలు. డిజిటల్ అసిస్టెంట్లు 173, వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు 414, గ్రామ మహిళా పోలీసులు 2,107, వీఆర్ఓలు 2,899, గ్రామ సర్వేయర్ అసిస్టెంట్లు గ్రేడ్ 3 4,772, అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ అసిస్టెంట్లు 1,154, ఎనర్జీ అసిస్టెంట్లు 405, ఫిషరీస్ అసిస్టెంట్లు చూసుకుంటే మనకి 252, వార్డు సచివాలయాల్లో చూసుకుంటే మనకి వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్లో కార్యదర్శులు వచ్చేసింది 37, మహిళా పోలీసులు గ్రేడ్ 3 చూసుకుంటే 913, సో, వార్డు రెవెన్యూ కార్యదర్శులు వచ్చేసింది 1,006 మంది, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శులు వచ్చేసింది మనకి 1,336 మంది, వార్డు ఎనర్జీ కార్యదర్శులు చూసుకుంటే మనకి 80. సో, ఇక్కడ హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి చూసుకోవచ్చు అనమాట. 2,500 లోపు జనాభా ఉన్న సచివాలయాల్లో 2,501 నుంచి 3,500 వరకు బి, 3,501 పైగా జనాభా ఉన్న వాటికి సి కేటగిరీగా విభజించారు. సో, వీటిని ఆధారంగా ఉద్యోగులను ప్రతిపాదించారు. సచివాలయాల జనాభా 2,005 లోపు జనాభా ఉంటే 6 మంది ఉద్యోగులు ఉంటారు. గ్రామ వార్డు సచివాలయాలకి 3,015 మంది ఉన్నారంటే వార్డు సచివాలయాలు 547, మొత్తం 3,562. సో, 2,501 నుంచి 3,500 వరకు 7 మంది ప్రాథమికంగా ప్రతిపాదిత ఉద్యోగులు. సో, ఇప్పుడు ఉన్న వాళ్ళు వచ్చేసి 3,884. వార్డు సచివాలయాలు చూసుకుంటే మనకి 1,504, 5,388 మొత్తము. సో, ఇదనమాట ఈ క్లారిటీగా దీని గురించి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా బాగుంటుందన్నమాట. సో, ఇది కనుక జరిగిందంటే రేషనలైజేషన్ ఇలాగా భవిష్యత్తులో నోటిఫికేషన్లు అయితే ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 తప్ప మిగతా ఏ గ్రూప్ 3 కానీ, వీఆర్ఓ కానీ, వీఆర్ఏ కానీ ఇలాంటి ఉద్యోగాలన్నీ ఉండకపోవచ్చు అని నా ఉద్దేశము. ఓకే. మన అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అంతా ఇలాగే ఉద్యోగుల కోసం ఎదురు చూస్తూ ఉండాలేమో తెలీదు. ఎనీహో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి
పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.